హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్స్ తీసుకొని నెక్స్ట్ మ్యాచ్ రోజు స్టేడియంకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే నేను ప్యారెడ్ గ్రౌండ్స్ దగ్గర జిమ్ఖానా క్రికెట్ గ్రౌండ్స్ దగ్గర అయితే మనకి టికెట్స్ ఇస్తారండి. ఈరోజు అయితే మ్యాచ్కి 4 రోజుల ముందు అయితే టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చామండి. మేమైతే ఆన్లైన్లో బుక్ చేసామండి. ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళు మాత్రమే లోన్కి ఎంట్రీ అయితే ఇస్తూ ఉన్నారు. లోన్ అయితే వెహికల్స్ ఇలా పెట్టుకోవచ్చు. కౌంటర్స్ దగ్గరికి వెళ్ళేసి టికెట్స్ అయితే తీసుకున్నానండి. ఇదైతే ఇప్పుడు టికెట్స్ తీసుకొని మ్యాచ్ ముందు రోజు అయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు చర్లపల్లి వెళ్ళే ఎక్స్ప్రెస్ సింగరాయకొండ నుంచి చర్లపల్లి అయితే వెళ్ళబోతూ ఉన్నామండి. నేనైతే ఫస్ట్ టైం ఐపీఎల్ అయితే చూడబోతున్నానండి. మన ఇండియాలో ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలకే కాదు అమ్మాయిలకి కూడా క్రికెట్ అంటే ఒక ఎమోషన్ అండి. మీకు నచ్చిన క్రికెట్ ప్లేయర్ ఎవరో కామెంట్లో అయితే చెప్పండి. ట్రైన్ చూసారా ఎలా వెళ్తుందో? మాటల్లోనే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చేసిందండి. నేనైతే ఈ ట్రైన్కి 3 days ముందే బుక్ చేద్దామని చెప్పి చూశానండి. ఏ ట్రైన్కైనా కానీ మనకు రిజర్వేషన్ దొరకలేదు. ఈ ట్రైన్ వచ్చేసరికి చర్లపల్లి వరకు వెళ్తుంది కాబట్టి స్లీపర్లో అయితే ఫ్యూ సీట్స్ అయితే దొరికాయి. వాటిలో అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. ఇంకా మన ట్రైన్ వచ్చేసరికి 1/2 hour డిలేతో అయితే వచ్చిందండి. అక్కడికి వెళ్ళే టయానికి కరెక్ట్ టైం అయితే చూపిస్తూ ఉంది. లేట్ లేకుండా ట్రైన్ అయితే ఎక్కేద్దామండి. ఇంకా మన బెర్త్లోకి వెళ్ళేసి మన ప్లేస్లో ఉందాం. నాకైతే కింద రాలేదు, పైన అయితే వచ్చిందండి. పైన వ్యూ అయితే ఇలా ఉంది. మ్యాచ్ చూడాలి కాబట్టి నైట్ అంతా నిద్రపోయానండి. తెల్లారేసరికి 5:30 కల్లా మనకి చర్లపల్లి అయితే తీసుకొచ్చేసింది. ఎలాగో ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చింది కాబట్టి చర్లపల్లి స్టేషన్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం రండి. ఈ ట్రైనే అండి మనమైతే ఎక్కేసి వచ్చింది. ఇది ఈ రోడ్డు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎర్లీ మార్నింగ్ వ్లాగింగ్ అంటే అది ఒక రకమైన మజా అయితే వచ్చిద్దండి. వ్యూస్ కూడా చాలా కూల్గా అయితే ఉంటాయి. నాకైతే ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ తీయాలంటే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసరికి రైల్వే టికెట్ కౌంటర్ అయితే ఇటు సైడ్ అయితే ఉందండి. ఎంట్రీ లోన్ అయితే టికెట్ కౌంటర్ అయితే లేదు, సైడ్ అయితే పెట్టేశారు. స్టేషన్ యొక్క క్లోజ్ వ్యూ అయితే చూడండి. మన ముందు వచ్చేసరికి సికింద్రాబాద్ అండ్ పటాన్ చెరువు బస్సులు అయితే ఉన్నాయి.
మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళే బస్ ఎక్కేసి మా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి ఉప్పల్ క్రికెట్ స్టేడియంకి అయితే వెళ్దాం. అదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకి. ఆటో ఎక్కేసి మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే బయలుదేరామండి. మ్యాచ్ టైం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ అయితే చాలామంది అయితే వచ్చారండి. లోన్ అయితే ఖాళీ అయితే లేదు, కూర్చోటానికి కూడా లేదు. మాటలోనే స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసామండి. స్టేషన్ కింద అయితే చూసారా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, క్రికెట్ ఫ్యాన్స్. ఆఫ్కోర్స్ మనం కూడా ఫ్యాన్సే కాబట్టి ఇంక నిదానంగా వాళ్ళకి వెళ్ళేసి అందరూ అయితే చేద్దాం. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే స్టేడియంలో గోల చేసేసామండి.